హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రిబుల్స్ హ్యాండ్స్. ఈరోజు మా లంచ్ ఏంటంటే పులావ్ చికెన్ కర్రీ. దానికోసం ముందుగానే మేము ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. కర్రీ కోసం ఆనియన్స్, ఉల్లి చట్నీ కోసం ఆనియన్స్, క్యారెట్ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాము. ఫస్ట్ అయితే మేము కర్రీ ప్రిపేర్ చేసుకుంటామండి. కడాయి స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఈరోజు మేమైతే బాయిలర్ చికెన్ తీసుకుంటున్నాము. చికెన్తో పాటు పొటాటోస్ కూడా వేస్తున్నామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా కలుపుకొని దీంట్లో సాల్ట్, పసుపు కూడా వేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టుకుందాం. ముందుగానే సాల్ట్ వేసినట్లయితే ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి కదండి. కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాము. 1 నిమిషంలో మగ్గిపోతాయి. ఇలా చికెన్ కర్రీస్ చేసుకునేటప్పుడు పొటాటోస్ కానీ ములక్కాడ కానీ వేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, త్వరగానే మగ్గిపోయినాయి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. మేము ఎప్పుడు కర్రీస్ చేసుకున్నా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకునే వేసుకుంటామండి. అలా అయితేనే కర్రీస్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెను అలాగే పొటాటోస్ ముక్కలు కూడా వేసుకుందాము. చికెన్ వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. మీరు ఒకవేళ ఇలా ట్రై చేయకపోయినట్లయితే ట్రై చేయండి. పొటాటోస్ వేసి లేదా ములక్కాడ వేసి ట్రై చేయండి. కర్రీస్ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఒకసారి మూత పెట్టుకుందామండి. కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు కారం వేసుకుందాము. ఇప్పుడు ఈ కర్రీలో అయితే ఇప్పుడు తయారు చేసుకున్నటువంటి కొత్త కారం వేస్తున్నామండి. ఆల్రెడీ వీడియో అయితే షేర్ చేసాము. సంవత్సరం పాటు నిల్వ ఉండే కారం ఎలా అయితే మేము ప్రిపేర్ చేసుకుంటామో వీడియో షేర్ చేసాము. ఒకవేళ చూడకపోయినట్లయితే ఒకసారి చూడండి. ఈరోజు మేమైతే కర్రీలో ఆ కారం వేస్తున్నాము. మగ్గినాయి కదండి. ఇప్పుడు కర్రీకి సరిపడేంత కారం అయితే వేసుకుందాము. మేమైతే కారం ఎక్కువ తింటామండి. మీరైతే మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి. చూడండి కారం ఎంత కలర్ఫుల్గా ఉందో. కారం వేసుకొని ఒకసారి కలుపుకొని దీంట్లో తగినంత వాటర్ కూడా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈలోపు నేను పులావ్ కూడా చేసేస్తానండి. దానికి కావాల్సినవన్నీ కూడా ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి పులావ్ కూడా త్వరగానే అయిపోతుంది. కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా మనం మసాలా వేసుకుంటే సరిపోతుందండి. చూడండి, పులావ్లోకి కావాల్సిన మసాలా దినుసులు తీసుకున్నాను. స్టవ్ పైన ఒక స్టీల్ గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఈ మసాలా దినుసులన్నీ వేసుకొని వేయించుకోవాలి. నేనైతే దీంట్లో ఆయిల్ వేస్తున్నానండి. మీరు గీ కానీ డాల్డా కానీ వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేస్ట్ చేస్తున్నాను. మేమైతే డాల్డా ఎక్కువ యూజ్ చేయమండి. ఎక్కువ శాతం బిర్యానీస్ కానీ పులావ్స్ కానీ ఏం చేసుకున్నా కూడా ఆయిల్ గీ వేసుకుంటాము. మీకు నచ్చినట్లు మీరు చేసుకోండి. అలాగే దీంట్లో క్యారెట్ ముక్కలు, టమాటో ముక్కలు, ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందామండి. నేను ఈ పులావ్ కోసం బాస్మతి రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ ముందుగానే కడిగి పెట్టుకున్నానండి. 1కి 1.5 వాటర్ అయితే తీసుకుంటున్నానండి. మరి మీరు ఎలా తీసుకుంటారో కామెంట్ చేయండి. దీంట్లో కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఒకసారి వేయించుకుందాము. 1 నిమిషం పాటు మూత పెట్టుకుంటే త్వరగా మగ్గుతాయండి. బాస్మతి రైస్ కడిగి నానబెట్టుకోవడం అంటే ఎప్పుడు కూడా వాటర్ అయితే వార్చేయకూడదండి. వాటర్తోనే నానబెట్టాలి. అలా అయితేనే ముక్కలు అయిపోకుండా బాస్మతి రైస్ పొడవుగా వస్తుందండి. చూడడానికి కూడా పొడి పొడిగా వస్తుంది. అలాగే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. రైస్కి సరిపడా వాటర్ కూడా వేసుకొని దాంట్లో కల్లుప్పు వేస్తాను నేనైతే. వాటర్ మరిగిన తర్వాత నానబెట్టుకున్నటువంటి రైస్ వేసేసుకోవడమేనండి. బాస్మతి రైస్తో పులావ్ కానీ బిర్యానీ కానీ చేస్తే త్వరగా అయిపోతుందండి. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఫైనల్గా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుంటున్నాను. ఎంతో టేస్టీగా ఉండే పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. దీంట్లో కావాల్సిన ఉల్లి చట్నీ కూడా మనం ప్రిపేర్ చేసేసుకుందాం. పెరుగు తీసుకున్నాను. దాంట్లోకి ఆనియన్స్, క్యారెట్ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర,
తగినంత సాల్ట్ కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. పులావ్ అయినా బిర్యానీ అయినా కానీ మనకి ఉల్లి చట్నీ లేకపోతే బాగోదు కదండి. ఉల్లి చట్నీ కంపల్సరీ ఉండాల్సిందే. మరి మీరెలా చేసుకుంటారో కామెంట్ చేయండి. మేమైతే ఇలా చేసుకుంటాము. మీరెలా చేసుకుంటారో మా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.